హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ డిజైనర్ బ్లౌజ్ని ఎలా రెడీ చేసుకున్నానో మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకైతే నేను లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ నెక్ వెడల్పు 3 అయితే తీసుకున్నాను. అలాగే నెక్ పొడవు వచ్చే వరకు 4 అయితే తీసుకున్నాను. ఇలా చూడండి, ఇలా డ్రా చేసుకుంటున్నాను. ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని నెక్ రౌండ్ అనేది చూడండి ఇలా అయితే డ్రా చేసుకున్నాను. ఇప్పుడు అదే నెక్ రౌండ్ సైజుతోని క్యాన్వాస్ పేపర్ ఒకటైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ లైనింగ్ పైన పెట్టుకొని ఇలా నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసి వన్ సైడ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్ చేశాక చూడండి, ఇప్పుడైతే నేను క్యాన్వాస్ పేపర్ పైన లైనింగ్ అనేది పెట్టి నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను. ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకొని ఈ మిడిల్ ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాక మెయిన్ క్లాత్ ఉంది కదండి, మెయిన్ క్లాత్ అయితే రైట్ సైడ్ పెట్టుకొని దానిపైన చూడండి లైనింగ్ అనేది ఇలా పెట్టుకొని పిన్స్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్ రౌండ్ కదలకుండా ఉండడం కోసం. అలాగే నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ కూడా నేను కట్ చేస్తున్నాను. నెక్ రౌండ్ అనేది ఇప్పుడు చూడండి, నెక్ రౌండ్ మొత్తం ఇలా చిన్న చిన్నగా ఘాట్లు అనేవి పెట్టుకున్నాం అనుకో, మనకు నెక్ రౌండ్ అనేది పర్ఫెక్ట్గా అనేది ఉంటుంది, కరెక్ట్గా టర్న్ అవుతుంది. అందుకని ఇలా అయితే ఘాట్లు పెట్టుకొని ఇప్పుడు నేను సపోర్ట్ పెట్టిన పిన్స్ తీసేసి టర్న్ చేసేసుకుంటాను. ఇలా టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. జాగ్రత్తగా చూసుకోవాలండి, మెయిన్ క్లాత్ని కరెక్ట్గా లాగి మనము నెక్ రౌండ్ మీద కరెక్ట్గా చూసుకుంటూ మనము టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకున్నాక కింద బెల్ట్ కూడా నేను వేసేసుకున్నాను. అలానే బ్యాక్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నెక్ మిడిల్కి మనము కట్ చేసుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా మిడిల్కి కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకున్నాక చూడండి, లైనింగ్ మెయిన్ క్లాత్ జరిగిపోకుండా ఉండడం కోసం మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఇంకొకటి కూడా అలానే కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ ఒకటి తీసుకున్నాను. స్ట్రైట్గా ఇలాగూ తీసుకొని లైనింగ్ పైన పెట్టుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకుంటున్నాను. చూడండి, ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు మనం కుట్టుకున్న ఈ పట్టీని మనము మిడిల్ కట్ చేసుకున్నాం కదండి, అక్కడైతే వేస్తున్నాను. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇలా కిందకు వచ్చేసరికి ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది ఇలా టర్న్ చేసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి పైన. చూడండి ఇలాగూ. ఇప్పుడు ఇంకొక సైడ్ ఉన్న దానికి కూడా సేమ్ అలానే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇంకొక పార్ట్ కూడా సేమ్ అలానే కింద ఇలా ఫోల్డ్ చేసుకొని నేను రెడీ చేసుకున్న పట్టీ అనేది వేస్తున్నాను. నెక్ దగ్గరకు వచ్చే వరకు కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి కూడా పై కుట్టు అనేది వేస్తున్నాను. ఇప్పుడు పోట్లీ బటన్స్ అనేది రెడీ చేసుకుంటున్నాను అండి. చూడండి, థర్మోకోల్ బాల్స్ అయితే తీసుకొని నేను క్లాత్ని 2 లేయర్స్ కింద అయితే ఫోల్డ్ చేసుకొని బాల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. 1 లేయర్ కింద అయితే నా దగ్గర కలర్ బాల్స్ ఉన్నాయండి, వాటి కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. అందుకని 2 లేయర్స్ కింద అయితే వేసుకొని ఇలా బాల్స్ అనేవి రెడీ చేసుకున్నాను. చూడండి, ఇలా అయితే రెడీ అయింది.
ఇప్పుడు బాల్స్కి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేసుకున్నాను. కట్ చేసేసుకొని బాల్స్ని అయితే రెడీ చేసుకున్నాను. చూడండి ఇలా అయితే వచ్చినాయి. ఇప్పుడు చూడండి నేనైతే ఒక పార్ట్ లేయర్ అయితే బయటికి ఇలా ఓపెన్ చేసి ఇంకొక పార్ట్ దానిపైన పెట్టిన లేయర్ అయితే ఫోల్డ్ చేసి చూడండి మీరు గమనించారు కదా, ఇలా అయితే స్టిచ్ చేసుకుంటూ మిడిల్ అనేది పోట్లీ బటన్స్ చూడండి, పోట్లీ బటన్స్ యాడ్ చేస్తూ జాయిన్ చేసేస్తున్నాను. ఒక లేయర్ పార్ట్ ఏమో మనం వేసిన పట్టీ అనేది ఓపెన్ చేసేసానండి. దానిపైన ఇంకొక పార్ట్ పెట్టిన లేయర్ది అయితే ఫోల్డ్ చేశాను. అలా పెట్టి వాటి మిడిల్కి మనము పోట్లీ బటన్స్ వేసుకుంటూ ఈ రెండు ఇలాగా జాయింట్ అనేది చేసేసుకోవాలి. చూడండి ఒకటైతే శారీ కలర్ పోట్లీ బటన్ అయితే పెట్టాను, ఇంకొకటి అయితే బ్లౌజ్ కలర్దే, అలా ఆల్టర్నేట్గా పెట్టుకుంటూ వచ్చాను. చూడండి ఫైనల్ అయితే చేసేసానండి. ఇప్పుడైతే నేను నెక్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకొని లేస్ అనేది చూడండి, లేస్ అనేది వేస్తున్నాను. శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పి నేనైతే ఇలా వేస్తాను, ప్లెయిన్గా ఉందని చెప్పి. చూడండి ఇలా వన్ సైడ్ అయితే డ్రా చేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఆ ప్రింట్ అనేది ఇటు సైడ్ పడుతుంది కదా, అట్లయితే నేను ఇట్లా అనేది చూడండి అదుముతూ ప్రెస్ చేసి పెట్టాను. ఇలా అయితే వన్ సైడ్ లేస్ అనేది వేస్తున్నాను. ఇలా కిందకు వచ్చేసరికి ఫోల్డ్ అనేది లోపలికి చేసేయాలి. ఇంకొక సైడ్ కూడా వేస్తున్నాను, జాగ్రత్తగా చూసి వేసుకోవాలండి, లేదంటే పూసల వల్ల సూదైతే విరిగిపోతుంది. ఇలా ఇంకొక సైడ్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు పోట్లీ బటన్స్కి ఒక స్టిచ్చే వేసాం కదండి, కొంచెం గ్యాప్ ఇచ్చి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు మనకు ఆ పోట్లీ బటన్స్ అనేవి స్టాండర్డ్గా ఉంటుంది. చూడండి ఫైనల్లీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చుంటే లైక్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.